ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహ్మ, భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పెను. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనే పోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటికి ఆస్తి కర్తగును కదా అని. చాలా అక్కడ అవుదాం. ఇక్కడ అబ్రాము అనేటువంటి వ్యక్తి విపరీతమైన బాధతో బాధపడుతూ ఉన్నాడు. మనం అనుకుంటాం, డబ్బు ఉంది కదా, వాళ్ళు మంచి జీవితాలు బతుకుతారులే, వారు సుఖంగా ఉంటారులే అనుకునేటువంటి మనుషులు చాలామంది ఉన్నారు. అనుకుంటారు లేదా, వారు కారులో తిరుగుతున్నారు, వారు విమానాల్లో తిరుగుతున్నారు, లగ్జరీ బైకుల మీద తిరుగుతూ ఉన్నారు, వారి జీవితాలు భలే ఉన్నాయి అని మనిషిని చూసినప్పుడు అనుకుంటూ ఉంటారు. ఇక్కడ అబ్రాము అనేటువంటి వ్యక్తికి అప్పట్లో కారులు అవేమి లేవు, కానీ అప్పట్లో ఆస్తి సంపాదించే విషయంలో అబ్రహాము అంత సంపాదించేవాడు ఎవడో కూడా అక్కడ లేడు. అంత బాగా సంపాదించాడు అబ్రాము అక్కడ అంత గొప్ప ఆస్తిని సంపాదించాడు. కానీ అంత సంపాదించినా సరే అతను ఎలా ఉన్నాడు తెలుసా? చాలా బాధతో బ్రతుకుతున్నాడు, ఎంతో వేదనను అనుభవిస్తూ ఉన్నాడు. అది ఎవరికి చెప్పుకోలేడు. చెప్పుకుంటే వారిని మరలా తిరిగి ఆ చెప్పుకున్న వ్యక్తిని మరలా అవమానపరిచేటువంటి మాటలు మాట్లాడేటువంటి మనుషులు. ఎందుకంటే ఆ బాధ ఎవరైనా చెప్పుకుంటే ఓరుస్తారు, కానీ ఆ బాధ చెప్పుకుంటే అరే నాకు ఇలాగ 90 సంవత్సరాలు వచ్చాయి, నా పిల్లలు పుట్టలేదురా అంటే ఎవరైనా ఏమంటారు? ఓర్చేవారు అంటారు. ఎవరైనా నీకు పిల్లలు పుట్టలేదు, నీకెందుకు పిల్లలు పుడతారు అంటారు. ఇప్పుడు ఏదైనా దెబ్బ తగిలితే నాకు కట్టండి అంటే అప్పుడు ఎవరో వస్తారు. కానీ 99 సంవత్సరాలు వచ్చేసాయి, 80 సంవత్సరాలు వచ్చేసాయి, ఆ వయసు వచ్చేసేటప్పటికి ఆ పిల్లలు లేరు అనేటువంటి బాధతో ఆయన విపరీతమైన బాధను అనుభవిస్తూ ఉన్నాడు అబ్రాము. అలాంటి బాధను అనుభవిస్తున్నటువంటి అబ్రాము ఒకరోజు దేవుడు మాట్లాడాడు, అబ్రాము, ఇదిగో నీ సంతానం నేను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. చెప్పగానే ఈ అబ్రాము ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? ఇదిగో మీరు నాకు ఎంత ఇచ్చినా సరే నాకు ఉపయోగమేమి అంటే, అప్పటికి అబ్రాము ఎలాగ ఉన్నాడు? చాలా ధనవంతుడిగా ఉన్నాడు. అతను వంటి ధనవంతుడు ఎవరు లేరేమో. ఎందుకంటే యెహోవా ఆశీర్వదించబడిన వారితో పోల్చుకుంటే ఎవరు కూడా ఆశీర్వదించబడిన వారు కారు. ఎందుకంటే నీ కష్టార్జితముతో, నీ సంపాదనతో నువ్వు సంపాదించుకున్నది దాన్ని బట్టి నీవు ఆశీర్వదించబడినట్టు కాదు. యెహోవా ఆశీర్వదిస్తేనే అది ఆశీర్వదించబడింది. అయితే అబ్రాము దగ్గరకు వచ్చేసరికి అబ్రామును దేవుడు ఆశీర్వదించాడు. చాలా ధనవంతుడిగా ఉన్నాడు. కానీ అతనిలో ఒక లోటు అనేది ఉండిపోయింది. ఏంటంటే పిల్లలు లేరు. 50, 60, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 85 సంవత్సరాలు వచ్చేసాయి, పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే దేవుడు అన్నాడు, ఇదిగో నువ్వు ఎందుకు బాధపడతావు, నేను నీ సంతానాన్ని ఇస్తాను, ఈ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. చెప్పగానే ఈయన ఏమంటున్నాడు తెలుసా? ఎప్పుడైనా మనము దైవికంగా ఆలోచించేవారు ఉంటారు, మన లోపల జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఆలోచించేవారు ఉంటారు. మన లోక సంబంధంగా మన ఇంటిలో కూర్చొని ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించి ఆలోచించినప్పుడు ఎంత మోతాదులో జరుగుతుంది, ఇలాగే చెయ్యగలము అని మనకి ఒక ఆలోచన ఉంటుంది. ఉదాహరణకు 100 రూపాయలు ఉంది, 100 రూపాయలతో ఎంత కొనుక్కోగలమో అంత ఆలోచించగలం. కానీ దానికంటే ఒక 1000 రూపాయలకి సంబంధించింది, 1,00,000 రూపాయలకు సంబంధించింది దీంతో కొనగలము అని ఆలోచించగలమా? ఆలోచించలేము. అలాగే అబ్రాము కూడా ఆలోచించుకుంటున్నాడు, నాకు 50 వచ్చేసాయి, 60 వచ్చేసాయి, 70 సంవత్సరాలు వచ్చేసాయి, 80 వచ్చేసాయి, 85 వచ్చేసాయి, ఆ పిల్లలు పుడతారా అనుకుంటున్నాడు. దేవుడు ఏమన్నా అంటే నీకు పిల్లలు పుడతారు అన్నాడు. ఈయన అనుకున్నాడు, నాకు పిల్లలు పుడతారా అనుకుంటున్నాడు, నాకు పిల్లలు పుడతారా అనుకుంటున్నాడు. అనుకుని ఏమన్నాడు తెలుసా? ఇదిగో నా దగ్గర ఒక పనివాడు ఉన్నాడు, నేను వచ్చినప్పటి నుంచి కూడా ఆ పనివాడిని తీసుకొని వచ్చాను. ఆ పనివాడు నా దగ్గర చాలా నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాడు. అయితే నా తర్వాత ఎలియాజరుకే నా ఆస్తి అంతా కూడా వెళ్ళిపోతుంది, అతనే అనుభవిస్తాడు నా తర్వాత అని అనుకుంటున్నాడు. చూడండి ఆ మాట చదవండి, 2వ వచనము. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేని వాడినైపోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అగును కదా. ఇంకా మరియు అబ్రాము, నీవు నా సంతానం ఇయ్యలేదు కనుక నా పనివారిలో ఒకడు నాకు వారసుడగును. అసలు వారసులు ఎవరవుతారు కుటుంబంలో? మనకు పుట్టినటువంటి
పిల్లలు, లేకపోతే కొడుకులు ఉన్నారనుకో కొడుకులు, లేకపోతే కూతురులే ఉంటే కూతురులే వారసులు. అవునా కదా? మరి ఇక్కడ అబ్రాము ఏమంటున్నాడు? దేవుడు అన్నాడు అబ్రాముతో, ఇదిగో నీకు పిల్లలు పుడతారు అన్నాడు. అబ్రాము అంటున్నాడు, ఇదిగో దమస్కు ఎలియాజరే నాకు వారసుడు అవుతాడు, అతడే నా తర్వాత నా ఆస్తిని అనుభవించేటువంటి వాడు, వారసుడు అంటూ ఉన్నాడు. చూడండి, అబ్రాముకి కంటికి కనబడేటువంటిది జరుగుతున్నటువంటిది, కంటికి కనబడే పరిస్థితులు చూసి అదే నిజము అన్నట్టుగా భావిస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? అబ్రాము కంటికి ఎలా ఉందంటే, నాకు 85 సంవత్సరాలు వచ్చేసాయి కదా, నా భార్య ముసలిదా అయిపోయింది కదా, ఆమెకు పుట్టరు, నేను చూస్తే నేను ముసలితనం కలిగి ఉన్నాను, నా వలన కూడా ఏమీ ఉపయోగం ఉండదు కదా, పిల్లలు పుట్టరు, కాబట్టి నా తర్వాత నా దగ్గర నమ్మకంగా పనిచేసినటువంటి ఈ పనివాడే వారసుడిగా ఉంటాడని నిర్ణయం చేసుకున్నాడు. ఈరోజు దేవుడు అదే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. మనకు కంటికి కనబడేవన్నీ కూడా అలాగే జరుగుతాయి అనే విధముగా మనిషి చూస్తూ ఉన్నాడు. అయితే దేవుడు నీవు చూస్తున్నటువంటి వాటిని కాకుండా, దేవుడు నీలో నుంచి నీవు ఏదైతే చూడలేకపోతున్నావో వాటిని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఏంటి చూస్తున్నాడు? ఇదిగో అబ్రాము, కాదు నీ కడుపున ఒక కుమారుడు పుడతాడు. ఇప్పుడు అతని గర్భంలో, అనగా ముసలితనము కలిగినటువంటి ఆ శారా గర్భంలోని ఒక కుమారుడు చూస్తూ ఉన్నాడు. అతడు వారసులని దేవుడు చెప్తూ ఉన్నాడు. కానీ ఈయనేం చెప్తూ ఉన్నాడు? కాదు నాకు పిల్లలు పుట్టరు, నా గర్భం ఇంకా మూయబడిపోయే ఉంది, ఇంకా ఎంతమంది ఎన్ని చెప్పినా సరే జరగదు అనే నిర్ణయాన్ని తీసుకున్నాడు. తీసుకోగానే ఏమైంది చూడన్నా, 3వ వచనం. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పని వారిలో ఒకడు నాకు వారసు దగ్గరని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, దేవునికి స్తోత్రం. అంటే ఇంతవరకు అబ్రాము అనుకున్నది అబద్ధం. ఇతడు కాదు అన్నాడంటే అతడు అనుకున్నది అబద్ధమనే కదా. అర్థమవుతుందా? నువ్వు చెప్తున్నావు అది కాదు అని చెప్పాను నేను, అంటే నువ్వు చెప్పింది ఏంటి? కరెక్ట్ కాదు, అబద్ధం. అంటే ఇప్పుడు వరకు అబ్రాము ఏదైతే అనుకుంటున్నాడో, నాకు పిల్లలు పుట్టరు, నా భార్య వృద్ధాప్యం చెందింది, ఆమె గర్భము మృతతుల్యం అయిపోయింది కనుక ఆమె గర్భము నుంచి పిల్లలు పుట్టడానికి అవకాశం లేదు అని ఏదైతే అనుకుంటున్నాడో అది జరుగుతుంది అని ఎవరు చెప్తున్నారు తెలుసా? దేవుని వాక్యం వచ్చి చెబుతుంది. దేవుని జీవితంలో ఏదైతే నిజమని అదే జరుగుతుంది అని భావిస్తూ ఉంటామో వాటిని సత్యములోనికి తీసుకొని వస్తుంది దేవుని వాక్యము. వాక్యము ఏం చెప్తుందో తెలుసా? నువ్వు ఏటినైతే చూసి నిజము అని అనుకుంటావో దేవుని వాక్యము నీవు అసత్యములో ఉన్నావు, ఇది కాదు సత్యము, ఇది సత్యము అని దేవుడు వాక్యము తెలియజేస్తుంది. కొన్ని వాక్యము అనేది ఏం తెలియజేస్తుంది అంటే, నీవు అసత్యములో ఉన్నావు, నీవు సత్యములోనికి నడిపించిన కొరకు నీ అసత్యాన్ని నీ కళ్ళ ముందు చూపెడుతుంది. నువ్వు ఏదైతే నిజముగా ఇది నమ్ముతున్నావో అది నిజము కాదు, ఇది నిజము అని నీ కళ్ళ ముందు చూపెడుతుంది. ఈ యొక్క వాక్యములో అంత శక్తి ఉంది. ఎంత శక్తి అనుకున్నావు? ఒక భార్య ఒక భర్త ఉన్నారు, ఇద్దరు ముసలోళ్ళే, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు, నాకు పిల్లలు పుట్టరు, మనకి పిల్లలు పుట్టరు, ఇంకో పనివాడు ఉన్నాడు కదా, ఈ పనివాడే వారసుడని వీళ్ళు అనుకున్నది వారి కళ్ళ ముందే కనబడుతుంది, వారసులు కూడా అక్కడ కనబడుతున్నాడు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? అలా కాదు అని చెప్తుంది. మనం ఎప్పుడు కూడా మన శారీర సంబంధంగా ఈ ప్రపంచ ధర్మము ప్రకారముగా మనం చూసినట్లయితే మనకి ఆ ప్రపంచ ధర్మంగా ఎలాగైతే జరుగుతుందో అదే కనబడుతుంది. కానీ వాక్యములో నుంచి మనం చూడగలిగినట్లయితే, వాక్యము ద్వారా మనము వినగలిగినట్లయితే, మనము చూసేది మనము వినేది అంత అబద్ధము. దేవుని యొక్క వాక్యం మాత్రమే సత్యము అని తెలియజేస్తుంది. ఆయన అబద్ధాన్ని నమ్ముతూ ఉన్నాడు అబ్రాము. శారా గర్భంలో నుంచి పిల్లలు పుట్టరని నమ్ముతున్నాడు అబ్రాము. అయితే వాక్యం ఏం చెప్తుంది? సత్యము చెబుతుంది. కాదు, నువ్వు అనుకున్నదంతా కూడా అబద్ధం. సత్యం ఏమిటంటే నీకు వారసుడు పుడతాడు. ఇతను కాదు, ఎలియాజరే కాదు వారసుడు, నీ గర్భములో నుంచి ఒక వారసుడు పుడతాడు. కాబట్టి మనం ఈ లోక సంబంధముగా మనకు వచ్చినటువంటి సమస్యలు ఆ పరిస్థితులు గుండా చూచినప్పుడు నీ వయసుని బట్టి కానీ, నీ జ్ఞానమును బట్టి కానీ, నీ డబ్బును బట్టి కానీ, నీకున్న సమస్యల నుంచి వాటిని బట్టి నువ్వు కొలత వేసుకున్నప్పుడు అది నీకు అబద్ధంగా కనపడవచ్చు. చూసేది అదే జరుగుతుందని నీకు అనిపిస్తుంది, కానీ అది అబద్ధము. సత్యం అనేది ఎక్కడి నుంచి వస్తుందంట? దేవుని యొక్క వాక్యముల నుంచి నీకు తెలియపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. అది మాత్రమే సత్యము. చూడండి, కొంచెం నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. లూకా సువార్త 5వ అధ్యాయము 1-3 వచనాలు ఈ విధంగా రాయబడి ఉంటుంది.
జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సు మీదుగా నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. దేవుని యొక్క వాక్యము వినడానికి చాలా మంది మనుషులు వచ్చారు. మనుషులు వచ్చి వింటూ ఉన్నారు. వింటున్నప్పుడు ఆ మనుషుల యొక్క సమూహము గుంపు ఎలా ఉందంటే, నిలబడి చెప్తున్నటువంటి మనుషులు కూడా తోసుకెళ్ళిపోతూ ఉన్నారు. అంటే ఆయన నిలవబడ్డానికి కూడా స్థలం లేదు. మళ్ళీ ఎక్కడ అనుకున్నారు? సముద్ర తీరము. సముద్రం దగ్గర ఎలా ఉంటుంది? విస్తారమైన ఇసుక ఉంటుంది. నువ్వు ఏ చివరి చూసినా సరే సముద్రము ఇసుకే కనబడుతుంది నీకు. అలాంటి ప్రదేశంలోనికి దేవుని వాక్యం వినడానికి వచ్చినటువంటి మనుషులు వారిని చూస్తే ఎంతమంది అంటే, బోధించేటువంటి వ్యక్తులు కూడా తోసేస్తూ ఉన్నారంట. అంత ఇరుక్కుపోయి వచ్చినటువంటి జనాలు. అయితే దేవుని యొక్క వాక్యము చాలా సత్యము. నువ్వు ఎంత గొప్పగా ఆలోచించుకుంటావో వాటికంటే గొప్పగా దేవుని యొక్క వాక్యము నీ జీవితాల్లో నెరవేర్చబడతాయి. దేవునికి స్తోత్రం. మరి అంత సత్యమైనటువంటి వాక్యం పట్ల నీకేముండాలి తెలుసా? శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ ఉండాలి. దేవుని వాక్యము నువ్వు ఆలోచించే విధముదైతే నువ్వు దేవుని మందిరానికి రావాల్సిన పని లేదు. అర్థమవుతుందా? దేవుని వాక్యం వినాల్సిన పని లేదు. నువ్వు ఆలోచించిందే నువ్వు జరుగుతుంది, నువ్వు అనుకున్నదే నువ్వు జరుగుతుంది అనుకున్నప్పుడు నువ్వు వాక్యం వినాల్సిన పని లేదు. నువ్వు అనుకున్నది నువ్వు కష్టకాలంలో దానిని ఎదిరించలేను, దానితో పోరాడలేను అనుకుని నువ్వు ఏదేదైతే చేసేసుకోవాలనుకుంటున్నావో వాటి విషయమై దేవుడు వాక్యము సత్యము చెబుతుంది. ఆ సత్యమైనటువంటి వాక్యం పట్ల నీకేముండాలంటే శ్రద్ధ ఉండాలి. ఈరోజు నా వాక్యం వినడానికి వచ్చారు, కానీ పడుకొని వాక్యం విన్న వాళ్ళు ఉన్నారా లేదా? ఇప్పుడు పడుకొని అనగానే కళ్ళు తిరిగి చూస్తారన్నమాట. ఇలాగా అమ్మ నన్ను అంటున్నట్టున్నారని. అవునే కదా? వాక్యం అంటే అంత శ్రద్ధ మనకి. వాక్యం పట్ల శ్రద్ధ ఉండాలి మనకి. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడినప్పుడు అవి ఏం చేస్తాయి? మన అబద్ధపు ఆలోచనలను సరిచేస్తాయి. అబ్రహాము జీవితంలో ఏం జరిగింది? అంత గొప్పడు మనం ఎంత అనుకుంటాం, మన పితరులకు తండ్రి అంటాం, కానీ అతని ఆలోచన అబద్ధం. ఇది కాదు అన్నాడు దేవుడు, అంటే అబద్ధం. మరి ఏది సత్యం? దేవుని వాక్యం మాత్రమే సత్యమైనది. ఆ వాక్యం పట్ల నీవు వింటున్నప్పుడు శ్రద్ధతో వినాలి. అందుకే ఈయన కూడా బోధించడానికి కొంచెం ఆటంకపరచబడ్డాడని, అయ్యో ఇంతమంది ముందు ఎలా నిలబడాలి, వీళ్ళు నన్నే తోసేస్తున్నారు, వాక్యం ప్రకటిస్తున్నట్టు నన్నే తోసేస్తున్నారని తన శిష్యుల్లో ఒకరు పిలిచి దోణెక్కి అంటే బోటెక్కి పడవెక్కి నీటిలోనికి వెళ్ళి కొంత దూరం వెళ్ళిపోయి అక్కడ నుంచి ఇసుక దెబ్బల మీద ఉన్నటువంటి మనుషునికి వాక్యాన్ని బోధిస్తున్నాడు యేసుక్రీస్తు వారు. ఒక నిమిషం ఆలోచించండి. ఒకవేళ ఎక్కడుండి ఇక్కడ మాట్లాడిన వాళ్ళకి వాక్యం, ఒకవేళ మైక్ లేదు, ఇప్పుడు మైక్ ఉంది, అప్పట్లో మైక్ లేవు. ఇప్పుడు మైక్ లేకుండా ఇక్కడ ఉండి మాట్లాడాలంటేనే, ఈరోజు మాట్లాడాను అనుకోండి గట్టిగా ఆయనకు ఉన్న వాళ్ళకి వినపడాలని, ఒక 2 రోజులు నేను ట్యాబ్లెట్లు వేసుకొని పడుకోవాలి. అవునా? మరి అలాంటిది ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్న దినాలలో ఈ ఎలక్ట్రికల్ సంబంధించింది ఏదీ లేదు. మరి అప్పుడు ఆయన అంత జన సమూహంలో ఉన్నప్పుడు ఆ దోణి మీద కనుక సముద్ర కెరటాలు కొడుతున్నటువంటి ప్రదేశంలోనికి వెళ్ళి అక్కడ నుంచి బోధించాడు అంటే కారణం ఏంటో తెలుసా? ఆ చీకటిలో ఉన్నటువంటి వారికి, ఆ అసత్యంలో ఉన్నటువంటి వారికి వాక్యము చాలా అవసరం కనుక గొంతు చించుకొని మరి ఆయన బోధించాడు. వాళ్ళు కూడా ఎలా వచ్చారు? గుంపులుగా వచ్చేసారంట ఆయన వాక్యం వినడం కొరకు. దేవుని వాక్యం పట్ల శ్రద్ధ ఉండాలి మనకి. కొంతమంది వస్తూ ఉంటారు, చాలా దూరం ప్రదేశం నుంచి వస్తారు ఇక్కడికి. వాళ్ళకి ఎందుకు రావాల్సిన పని ఏముంది? వాక్యము దొరికిన దగ్గరికి వస్తారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ వాక్యము మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తుంది. చూడండి, ఆదికాండము 17వ అధ్యాయం అబ్రాము గురించి మనం కొంచెం లోతుగా వెళ్దాం. 17వ అధ్యాయము 15వ వచనం నుండి, మరియు దేవుడు నీ భార్య అయిన సారాయి పేరు సారాయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు సారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వల్ల నీకు కుమారుని కలుగు చేసేదను. నేను ఆమెను ఆశీర్వదించదను. ఆమె జనములకు తల్లి అయిండును. జనముల రాజులు ఆమె వల్ల కలుగుదరని అబ్రాముతో చెప్పెను. అప్పుడు అబ్రాము సాగిలిపడి నవ్వి 100 ఏళ్ల వాడికి సంతానము కలిగిన
90 సంవత్సరాలు కలిగినటువంటి శారా కనునాని మనసులో అనుకుని ఇప్పుడు రెండోసారి మళ్ళీ మాట్లాడుతున్నాడు దేవుడు అబ్రాహాముతో ముందు ఒకసారి మాట్లాడాడు. ఎందుకని? నా తర్వాత నా వారసుడు ఇదిగో ఈయనే అన్నాడు. అందుకని కాదు నీ ఆలోచన తప్పని దేవుని వాక్యము మాట్లాడింది. ఇప్పుడు రెండోసారి కూడా అలాగే అనుకుంటున్నాడు, అదే మాట్లాడాడు. మళ్ళా దేవుడు అన్నాడు, ఇదిగో మళ్ళా నీకు సంతానం ఇస్తాను. ఎప్పుడు మాట్లాడాడు? ఇతనికి 100 సంవత్సరాలు వచ్చేసాయంట. అబ్రాహాముకి తన భార్యకి 90 సంవత్సరాలు వచ్చేసాయంట. అప్పుడు మాట్లాడాడు మరలనా. అప్పటికి ఇతని ఆలోచన ఏముంది? అర్థమవుతుందా? మనము లోకరీత్యముగా ఆలోచించుకునే ఆలోచన చూసినప్పుడు అలాగే ఉంటుంది అనుకుంటాం మనం. కానీ వాక్యము నిన్ను ఏం చేస్తుంది? సత్యమును తెలియజేస్తుంది. అబ్రాహాము ఏం చూస్తున్నాడు తెలుసా? ఆ మృతతుల్యమైనటువంటి ఆ శారా గర్భాన్ని చూస్తూ ఉన్నాడు. దేవుడు ఏం చూస్తున్నాడు తెలుసా? ఆ మృతతుల్యమైన గర్భములో ఇస్సాకును చూస్తూ ఉన్నాడు. గర్భములో పిల్లలు లేని దానిగా చూస్తూ ఉన్నాడు అబ్రాహాము. కానీ దేవుడు ఏం చూస్తూ ఉన్నాడు? ఈమెకు వారసులను చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వారిలో నుంచి రాజులు వస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఎలా సాధ్యమవుతుంది? అంత సత్యాన్ని సామాన్యమైన మనుషులకు ఎలా తెలుస్తుందయ్యా అంటే దేవుని వాక్యము తెలియజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి సత్యాన్ని ఎవరైనా చెప్పగలరా? మన పితరులకి తండ్రిని చెప్పబడినటువంటి అబ్రాహామే అవి చూడలేకపోయాడు, అది నమ్మలేకపోయాడు. కానీ వాక్యం ఏం చేస్తుంది? నీ జీవితంలో జరగబోయేవి వాక్యము చూస్తుంది, వాక్యము నీకు తెలియజేస్తుంది. ఏమంటున్నాడు అంటే 17వ వచనం, అప్పుడు అబ్రాహాము సాగిలిపడి నవ్వి 100 ఏండ్ల వానికి సంతానం కలిగిన 90 ఏళ్ళు సారా కనునా అని మనసులో అనుకొనిడు. అబ్రాహాము ఇస్మాయేలుని సన్నిధిలో బ్రతుకును అనుగ్రహించమని చాలు. ఇక్కడ ఇంకొక డౌట్ వచ్చింది అబ్రాహాముకి. అప్పటికే అబ్రాహాము భార్య దగ్గర ఒక దాసి ఉండేది, దాసురాలు. ఆమెను పెళ్లి చేసుకుని ఒక కుమారుడిని కన్నాడు, ఇస్మాయేలుని. అయితే దేవుడు అంటున్నాడు, ఇదిగో అబ్రాహాము నీకు పిల్లలు పుడతారు, నీ బిడ్డలలో నుంచి రాజులు వస్తారు, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను అని అంటే ఈయనేమనుకున్నాడు తెలుసా? నా దాసురాలి కంటే తన భార్య అయినటువంటి దాసురాలి దగ్గర పుట్టినటువంటి ఇస్మాయేలునే అలా చేస్తాడేమో అని అబ్రాహాము అనుకుంటున్నాడు. చూసారా మనిషి యొక్క జ్ఞానం ఎలా ఉందంటే మనిషి చూస్తున్నది ఇలాగే జరుగుతుంది, ఇంతకు మించి జరగడానికి అవకాశం లేదు. అంతే కదా కనబడుతుంది. 100 సంవత్సరాల పురుషుడు, 90 సంవత్సరాల స్త్రీ. అంటే ఒక తాత ఒక మామ. ఒక తాత మామకి లేక ఒక రెండో భార్యకు పుట్టినటువంటి కొడుకున్నాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నీ కొడుకు నేను దీవిస్తున్నాను అనగానే అబ్రాహాము మధ్యలో వచ్చింది, అబ్బా ఇస్మాయేలు దేవుడు దీవిస్తానన్నాడు, సంతోషం అని అనుకుంటున్నాడు. ఇప్పుడు వెంటనే దేవుడు చెప్తా ఉన్నాడు, ఏమంటున్నాడు అంటే చూడమ్మా, దేవుడు నీ భార్య అయిన సారా నిశ్చయముగా నీకు కుమారుని కన్ను, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెడతావు. అర్థమైందా అమ్మా? చూసారా అబ్రాహాము అనుకున్నది ఏది కూడా నిజము కాదు. అర్థమవుతుందా? ఈ రోజున నువ్వు ఏ పరిస్థితితో ఏ శ్రమతో నువ్వు బాధపడుతున్నావో, అయ్యో ఇలాగైంది కదా, ఇలాగే జరిగిపోతుంది, ఇలాగైంది కదా, ఖచ్చితంగా ఇలాగే జరగాలి అని అనుకుంటున్నావు కదా, అది ఏది కూడా నీ జీవితంలో జరగదు అని దేవుని వాక్యము చెబుతుంది. అబ్రాహాము జీవితంలో పిల్లలు లేరని ఏడ్చి అనుకున్నాడు, నా పెద్ద దాసుడే అనుకున్నాడు. తర్వాత నా దాసికి పుట్టినటువంటి కుమారుడే అనుకున్నాడు. ఇంకా ఆలోచించేసుకుంటున్నాడు ఏమేమో అయిపోతాయని. అయితే నువ్వు ఆలోచించుకున్నది ఏది జరగదు, నువ్వు అనుకున్నదంతా కూడా అబద్ధం. నేను చెప్తున్నాను అనగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుందంటే నీ గర్భములోనే, శారా గర్భములో నుంచి ఒక కుమారుడు వస్తాడు, ఆ కొడుకు పేరు ఇస్సాకు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? దేవుని యొక్క వాక్యం ఎంత సత్యమో తెలుసా, ఎంత గొప్పదో తెలుసా? ఆమె ముసలిదాయి, 90 సంవత్సరాల ముసలిదాయి, ఆమె గర్భములో ఒక కొడుకున్నాడని, ఆ కొడుకుకి ఇస్సాకు అనే పేరే పెడతామని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. అంటే అది కడుపులో గర్భమే దాల్చలేదు ఆమె, కొడుకు కూడా కడుపులో లేడు. కానీ అలాంటి వాడికి దేవుడు ఏమన్నాడు? ఒక పేరు కూడా పెట్టి చెప్తున్నాడు, ఇస్సాకు పుడతాడు అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం జరిగిందో చూద్దామా? ద్వితీయోపదేశ ఖండము 32వ అధ్యాయము 45, 46, 47 వచనాలు. మరియు మోషే మాటలన్నీ ఇశ్రాయేలులందరితో చెప్పి చాలించి మరలా వారితో ఇట్లా నేను
మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ మీ మనసులలో పెట్టుకొని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి నడుచుకొనవలెనని వారికి ఆజ్ఞాపింపవలెను. చాలు. ఇప్పుడు నా దేవుని వాక్యం పలకబడినప్పుడు చెప్పినప్పుడు మనిషి ఏం చేయాలి తెలుసా? నమ్మాలి, ఆ మాటల ప్రకారముగా అనుసరించాలి, ఆ మాటల ప్రకారముగా అనుసరించాలి. అనగా ఈ రోజున దేవుని వాక్యము ద్వారా మీరు అబద్ధాలు ఆడకూడదు అన్నారు అనుకోండి, అదేం చేయాలి? మనము అనుసరించాలి. బూతులు ఆడకూడదు అని మాట్లాడారు అనుకోండి, ఏం చేయాలి? అది మనము చెయ్యాలి. మన నోరు ఎలాంటిది? నోరు ఇప్పితే ఆ మాటలు వస్తాయి, అవునా కదా? ఎవరితో గొడవాడితే ఆ మాటలు వస్తాయి. అది చెయ్యకూడదు అన్నప్పుడు మనము వాక్యానికి ఏం చేయాలంటే గౌరవించాలి మనం. ఎందుకు? అది సాధారణమైనదా? నీలాంటిది నాలాంటిదా వాక్యము కాదు. నీలాంటి వారు నాలాంటి వాళ్ళు కాదు. సత్యాన్ని సత్యముగా చెప్పేదే దేవుని వాక్యము. దేవునికి స్తోత్రం. నువ్వు అబద్ధముగా నమ్మేది అది సత్యము కాదు అని చెప్పేది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. నీవు ఎలాంటి బ్రతకకూడదు, వేరొక బ్రతకాలి అని చెప్పేది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. అబ్రాహాముతో అదే చెప్పింది. అబ్రాహాము, ఇదిగో ఈ కుమారుడు పుడతాడు అని చెప్పగానే దెబ్బకి ఇంకా నమ్మకుండా ఉండలేకపోయాడు. దేవుడు పేరుతో సహా చెప్పేశాడు కాబట్టి నమ్మాడు. ఏమైంది? చక్కనైనటువంటి కుమారుడు కన్నాడు. ఆ కుమారుడికి ఇస్సాకు అని పేరు పెట్టాడు. ఇంతవరకు ఆయన ఆలోచించుకున్న ప్రతి ఆలోచన కూడా అది అబద్ధం అని చెప్పాడు దేవుడు. ఇదిగో నా నోటి నుంచి వచ్చే వాక్యము అది నిజమని చెప్తున్నాడు. ఆ నిజమని చెప్పిన మాట ప్రకారంగానే ఆయన ఏం చేశాడయ్యా అంటే నమ్మాడు. దాన్ని గౌరవించాడు. మాటని గౌరవించి, అయ్యా నువ్వు చెప్పిన ప్రకారంగా ఇప్పుడు ఉన్నటువంటి నా పెద్ద దాసుడు కాదు, నా భార్య దగ్గర దాసిగా ఉన్నటువంటి ఆమె పుట్టినటువంటి కుమారుడు కాదు, ఇంకా నా భార్య గర్భంలో ఒక కుమారుడు ఉన్నాడు అని చూస్తూ ఉన్నాడు అబ్రాహాము. దేవునికి స్తోత్ర. అప్పటి వరకు ఏం చూశాడు? ఆ మృతతుల్యమైన శరీరాన్ని చూశాడు. నా భార్యకి 85 సంవత్సరాలు వచ్చేసాయి, నాకు 95 సంవత్సరాలు వచ్చేసాయి, నాకు 100 వచ్చేసింది, నా భార్యకి 90 సంవత్సరాలు వచ్చేసింది. అవి చూసుకుంటున్నాడు తప్ప దేవుని వాక్యాన్ని గౌరవించట్లేదు, వాటి ప్రకారంగా నడవటం లేదు. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని గౌరవించాడో, వాటిని విన్నాడో, వాటి ప్రకారంగా నడిచాడో, అప్పుడు ఆమె గర్భంలో, ఖాళీగా ఉన్న గర్భంలో కూడా ఆయన ఏం చూశాడు? అబ్రాహాము, ఇదిగో నా భార్య గర్భం తెరవబడింది, ఆమె గర్భంలో ఒక శిశువు ఉన్నాడు, వాడు పుట్టిన తర్వాత నేను ఇస్సాకు అని పేరు పెడతాను అంటున్నాడు. మనలను సత్యములోనికి నడిపిస్తుంది. అయితే సత్యమైన వాక్యాన్ని మనం ఏం చేయాలి? పాటించాలి. మనం చూడండి, చూద్దామా? 46వ వచనం. మరలా వారు తిట్లని మోషే సాక్ష్యముగా 46 చదవమ్మా. నేడు నేను పలికిన మాటలన్నింటినీ మీ మనసులో పెట్టుకొని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి నడుచుకోవాలని వారికి ఆజ్ఞాపింపవలను. ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు అమ్మా, ఇది మీకు జీవమే. దేవుని వాక్యము నిరర్ధకమైనది కాదు. అబ్రాహాము 85 సంవత్సరాలు ఉన్నప్పుడు చెప్పాడు మాట. అబ్రాహాము ఏమనుకున్నాడు? అప్పుడు ఏదో చెప్పాడులే, సంవత్సరం అయిపోయింది, 86 వచ్చింది, ఏదో చెప్పాడులే, 89, 90, 99, 100 అదే అనుకున్నాడు అబ్రాహాము. ఏదో చెప్పారు కదా అనుకున్నారు. వాక్యములో ఉండేటువంటి శక్తిని మనుషుడు గ్రహించలేకపోతున్నాడు. దేవుని నోటపు నుంచి పలకబడినటువంటి వాక్యాన్ని మనుషుడు స్వీకరించలేకపోతున్నాడు. ఎందుకంటే అలాంటి మాటలు మనిషి జీర్ణించుకోగలరా? 100 సంవత్సరాలు కలిగినటువంటి ముసలోడు భార్యతో సంసారం చేస్తే, 90 సంవత్సరాలు కలిగిన భార్యతో సంసారం చేస్తే పిల్లలు పుడతారు అని వాక్యం చెప్పింది. డాక్టర్లు ఏమని చెప్తారు? అసలు జరగదు అని చెప్తారు. మరి ఏది నమ్మాలి? మరి మనం డాక్టర్లే నమ్ముతాం. డాక్టర్ మాట వేదం, అదే జరుగుతుందంట. కాదు. మరి అబ్రాహామును బట్టి చూసుకున్నట్లయితే అతనికి 85 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు. అయితే మాట్లాడినటువంటి మాటలు ఎప్పుడు కూడా నిరర్థకమవు. ఎప్పుడో నీవు ఆ మాటలు స్వీకరించినప్పుడు. ఒకవేళ వాటిని తీసుకోకుండా అది జరగదులే, అదేం జరుగుతుంది అనుకుంటే ఖచ్చితంగా జరగదు. కానీ వాక్యము నీతో మాట్లాడినప్పుడు, నీతో పలికినప్పుడు వాటిని నువ్వు పట్టుకొని అవును నా జీవితంలో దేవుడిది చేస్తాడు, ఇలాగే జరుగుతుంది, నా కంటికి కనబడింది ఇలాగని నేను అనుకుంటున్నాను, కానీ దేవుని వాక్యం వేరొక విధంగా మాట్లాడాడు కాబట్టి అలాగే జరుగుతుంది అని మనము వాటిని స్వీకరించగలిగినట్లయితే ఏమన్నట్టు తెలుసా? అది నిరర్ధకమైనది కాదు, అది జీవమే. అంటే ఏమంటుందంట? అసలు సారా గర్భంలో ఒక పిండం అనేది, ఒక జీవించేటువంటి ఒక కణం అనేది జీవించడానికి అవకాశం లేదు.
కానీ వాక్యము పలికినప్పుడు ఏమైందంటే అందులోని జీవం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఒక జీవాన్ని ఈ భూమి మీద పుట్టించాలంటే సామాన్యమైనటువంటి విషయము కాదు. అది కేవలము వాక్యము ద్వారా మాత్రమే. దేవునికి స్తోత్రం. పలకబడినటువంటి వాక్యము నీవు స్వీకరించగలిగినట్లయితే జీవము లేనటువంటి నీ గర్భములో ఏమొస్తుంది? జీవం వస్తుంది. దేవునికి స్తోత్రం. 47వ వచనంలో ఇది మీకు నిరర్థకమైన మాట కాదు, ఇది మీకు జీవము. అది జీవము, ఒక ప్రాణాన్ని, అంటే లేని ప్రాణాన్ని మీ దగ్గరకు తీసుకుని వచ్చి పెడతా ఉంది. లేని పరిస్థితులను మీ దగ్గరకు వచ్చి తీసుకొని పెడతా ఉంది దేవుని యొక్క వాక్యము. వాక్యమును ఆశమస్సగా తీసుకోకూడదు, ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా తీసుకోకూడదు. ఏదో రావాలి కదా. మనం కొన్నిసార్లు అయితే వాక్యం మధ్యలో వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాక్యం చివరిగా వచ్చిన వాళ్ళు, అవునా కదా, అంటే ఏదో వచ్చామా లేదా, కనబడ్డామా లేదా అని తప్ప వాక్యము ఎంత శక్తివంతమైనదో తెలిసినట్లయితే తెలిసిన వారు ఎవరు కూడా అంత నిర్లక్ష్యంగా రారు. వాక్యం గురించి తెలియనటువంటి వారే ఏదో వచ్చాం, విన్నాము, కనబడ్డాం, పాస్టర్ గారికి ప్రైజ్ లార్డ్ చెప్పాం, కానుకేసాం, వెళ్ళిపోయాం, అంతే. వాక్యమును గురించి తెలిసినటువంటి వారు ఎవ్వరూ కూడా నిర్లక్ష్యం అనేది వారి జీవితాల్లో ఎప్పుడూ ఉండదు. దేవునికి స్తోత్రం. అనుకున్న టైం కంటే ముందుగా వస్తారు, వాక్యం వినేటప్పుడు శ్రద్ధగా వింటారు, వాక్యాన్ని వారి హృదయంలో అవలంబించుకుంటారు, అన్వయించుకుంటారు. తిరిగి మరల ఇంటికి వెళ్ళి ఆవు వేసినట్లుగా ఇంటికి వెళ్ళి నెమరు వేస్తారు. అది దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించేటువంటి మనుషులు ప్రవర్తించే ప్రవర్తన. అంతేగాని నిర్లక్ష్యం ఉండి వాక్యం వినపడుతుంది కదా, ఇప్పుడు రావాలి, 11:30 అయింది కదా, వాకింగ్ స్టార్ట్ అవుద్ది, 12:30 అవుతుంది కదా, చివరి క్షణం ఇది, ఇప్పుడు వెళ్ళి కనబడితే సరిపోతుంది. వాక్యం పట్ల నీకున్న ఉద్దేశం ఏంటి? ఎప్పుడు నిర్లక్ష్యం ఉండవద్దు. ఇది నిరర్థకమైపు అంటే చెప్పి అవి ఇలాగా కనబడకుండా పోయేవి కావు. చెప్పబడినటువంటి మాట అది నీ జీవితంలో జీవాన్ని, అంటే అది ఎదుగుదల కనపరుస్తుంది. ఆత్మీయ స్థితిలో కానీ ఆర్థికమైన పరిస్థితుల్లో కానీ నీకున్న స్థితిలో అది జీవాన్ని పెంపొందింపు చేస్తుంది. అంత జీవముతో కూడినటువంటి మాటలు నీ దగ్గరికి రాబడుతూ ఉన్నప్పుడు ఆ సమయాన్ని మనం ఏం చేయాలంటే వినియోగించుకోవాలి. ఆ సమయాన్ని శ్రద్ధగా మనము వినాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆదికాండం 21వ అధ్యాయము 1-2-3 వచనాలు వాక్య రూపకంగా చూద్దాం. అబ్రాహాము జీవితంలో ఏమైందో. యెహోవా తాను చెప్పిన ప్రకారముగా, అంటే అర్థం ఏంటి? చెప్పబడినటువంటి వాక్యము ఈ ప్రదేశం నుంచి ఏ మాటలైతే వినపడుతూ ఉన్నాయో, ఈ ప్రదేశంలో ఏ మాటలు అయితే చెప్పబడుతూ ఉన్నాయో వాటిని దేవుని వాక్యము అని చెప్పబడుతూ ఉంది. అయితే ఆ వాక్యం ఏమైందంట చదమ్మా. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము పలకబడుతుందంటే అర్థం ఏంటంటే నేను నీకు మాట ఇస్తున్నాను అని అర్థమంట. దేవుడికి స్తోత్రం. ఎప్పుడైనా దేవుడు మాట ఇచ్చి తప్పిపోతాడా? ఎప్పుడు తప్పిపోడు. మనుషులు చూడండి, ఎప్పుడైనా ఇదిగో నీకు చేస్తాను అంటాడు, చేయడు. ఇదిగో అక్కడ ఉంటాను అంటాడు, ఉండడు. వస్తాను అంటాడు, రాడు. కానీ దేవుడు కానీ నీతో కానీ మాట కానీ ఇచ్చాడంటే, అనగా దేవుని వాక్య రూపకముగా నీ జీవితంలో ఈ స్థితిలో నీకు ఇలా చేస్తాను అని చెప్పాడు అనుకోండి, అది చేయకుండా ఎప్పుడు మానడు. చెప్పాడు, అబ్రాహాముతో చెప్పాడు, ఇదిగో అబ్రాహాము, నీ పిల్లలకంతా ఆ పిల్లల నుంచి రాజులు వస్తారు, ఈ సంతానము ప్రపంచ దేశాలకు దీవెనకరంగా ఉంటుంది, నీ పేరు చెప్పుకొని అన్ని జనులు బ్రతుకుతారు అని చెప్పాడు. చెప్పబడినటువంటి మాట చూడండి, వాక్య ప్రకారంగా చదువుదాం. తాను ఇచ్చిన మాట చొప్పున శారాను గుర్తు చేశాడు. ఎట్లనగా దేవుడు అబ్రాహాముతో చెప్పిన మాట నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనం ముందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రాహాము తనకు పుట్టినవాడును తనకు సారా కనిన వాడును తన కుమారుడికి ఇస్సాకు అని పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఇప్పటిలే దేవుడు ముసలితనములో ఉన్నటువంటి ఆమెతో అన్నాడు, ఆమె గర్భంలో నుంచే కొడుకు పుడతాడు, ఆ కొడుకుకి నీవు ఇస్సాకు అనే పేరు పెడతావు అన్నాడు. పలకబడినటువంటి వాక్యమును అబ్రాహాము స్వీకరించిన కారణముగా అతని గర్భములో నుంచి ఒక మంచి కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడికి దేవుడు చెప్పిన ప్రకారముగానే ఇస్సాకు అని పేరు పెట్టడం జరిగింది. దేవునికి స్తోత్రం. పలకబడినటువంటి వాక్యము, చెప్పబడినటువంటి మాటలు ఏదో సోది చెప్పినట్లుగా, ఏదో ప్రసంగాలు చెప్పినట్లుగా, ఏవో లోకదంపుడు మాటలు చెప్పినట్లుగా విని వెళ్ళిపోయినటువంటి వాటి కాదు. ఇవి ఏమిటంటే ఇది నీ హృదయంలోనికి వెళ్తాయి, నీ జీవితాల్లోకి వెళ్తాయి. వెళ్ళినటువంటి ఈ వాక్యం ఏమవుతుంది? జీవము.
జీవముతో అది ఎదుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో వచ్చాం కదా, వెళ్ళిపోయాం కదా, విన్నాం కదా, ఆ మాటలు కాదు ఇవి. చాలా సత్యమైనటువంటి మాటలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏది పలకబడిందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. వాక్యం ఏదైతే చెప్పబడుతుందో అది మనుషుల జీవితంలో 100% నెరవేర్చబడుతుంది. లూకాసు వార్త 3వ అధ్యాయం 4వ వచనము చూద్దామా? లూకాసు వార్త 3వ అధ్యాయం 4వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. అన్నయ్య కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. చాలు. మనం అనుకుంటాం, మనము లోకములో ఉన్నవారు అనుకుంటాం, దేవుడు నాతో మాట్లాడగలడా? మనం కూడా, మనలో కూడా చాలా మంది ప్రభుని ఎరిగిన వారిలో కూడా అనుకుంటాం, దేవుడు నిజంగా మనుషులతో మాట్లాడగలడా? మాట్లాడతాడా? నిజంగా మనుషులతో దేవుడు మాట్లాడతాడా అని అనుకుంటారు. అక్కడ ఎక్కడో వాక్యం చెప్తున్నారు కదా, నేను ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నానులే, ఇక్కడ ఎక్కడా చర్చ్ లేదు కాబట్టి ఆ మాటలు నాకేం వినపడు, ఆ మాటలు నా దగ్గరికి ఎందుకు వస్తాయి అనుకునే మనుషులు కూడా ఉన్నారు. బాబోయ్ ఈరోజు వాక్యం చెప్తారు, బాబోయ్ నేను తలుపు వేసుకుని చెవులు మూసుకుని ఉంటారా బాబోయ్ అనుకునేవారు ఉంటారు. అయితే అనుకుంటారు, మనుషులు అనుకుంటారు, వాక్యం నా దగ్గరికి ఎలా వస్తుంది? నేను వినమన్నా విన్నాను. నేను ఇప్పుడే అలసిపోయి వచ్చాను, చర్చిలో కూర్చున్నాను, మంచి నిద్ర వస్తుంది, పడుకున్నాను అని చెప్తారు. కానీ నాకేమీ వినపడుతుందా? పడుకున్నాళ్ళకి ఎలా ఉంటుంది? దేవుని స్తోత్రం చెప్పడానికి కానీ హల్లెలూయా అని చెప్తారు పడుకున్న లేసి. కానీ వాక్యం చెప్తున్నప్పుడు మాటలు అవుతూ ఉంటాయి, కానీ నిద్రలోనే మనుషులు ఉంటారు. నాకు వినపడతాయా? ఆ మాటలు నేనెందుకు వినాలి అనుకుంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు ఎక్కడ ఉన్నా దేవుడు నీతో మాట్లాడాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడుతాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఉన్నా అంటే ఒక ఉదాహరణ చూపెడుతున్నాను. యోహాన్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడంట. అతను ఎక్కడ ఉన్నాడు? ఆ కొండల్లో ఉన్నాడంట, అడవిలో. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, ఈ మాట అక్కడికి వెళ్తుందా? ఈ సౌండ్ వెళ్తుందా? వెళ్ళదు కదా. వెళ్తుంది. దేవుని వాక్యము అరణ్యములో ఉన్న నువ్వు నీటి అడుగులో 1000 కిలోమీటర్ల దూరంలోకి వెళ్ళిపోయి నేను దేవుని వాక్యాన్ని వెళ్ళరా బాబోయ్ అన్నా ఆ మాట వెళ్తాది. చూడండి అక్కడ చదవండి. అన్నయ్య కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు ఏమొచ్చింది? దేవుని వాక్యం అరణ్యములో ఉన్నాడంట. అరణ్యములో ఎక్కడో ఉన్నాడంట. అక్కడికి దేవుని యొక్క వాక్యం పరుగులెత్తుకుంటూ వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు విన్నన్నా, నేను కాదు అన్నా, నేను రాను అన్నా, అది నాకు వద్దు అన్నా సరే ఈ మాటలు ఏం చేయబడతాయి? నీ దగ్గరికి వస్తాయి. ఎందుకో తెలుసా? ఊరకనే కాదు, నువ్వంటే దేవుడికి చాలా ఇష్టం కనుక, ఆయన నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు కనుక, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయనకి నువ్వంటే విపరీతమైన ప్రేమ కనుకే దేవుని యొక్క వాక్యము నీ దగ్గరకు వచ్చింది. ఈ రోజున నువ్వు ఇలా ఉన్నావు. అర్థమవుతుందా? ఈ రోజు నువ్వు ఇలా ఉండడానికి కారణం ఏంటి? ఎక్కడో అరణ్యములో, ఎక్కడో శ్రమలలో, ఎక్కడో ఇబ్బందుల్లో, ఏదో మారుమూల ప్రాంతంలో భయంకరమైన దయ్యముల చేత పట్టి పీడించబడుతూ ఆ విగ్రహాలలో ఉన్నటువంటి నిన్ను తీసుకొని వచ్చిందంటే కారణం ఏంటో తెలుసా? ఆ ప్రదేశంలో ఉన్నటువంటి నీకు దేవుని యొక్క వాక్యము అక్కడికి వచ్చి, ఇదిగో నువ్వు ఉన్నది అబద్ధం, నేను చెప్పినది సత్యము అని తీసుకొని ఇక్కడికి వచ్చింది. దేవునికి స్తోత్రం. యోహానికి కూడా అదే చెప్తూ ఉన్నాడు. ఎక్కడో అరణ్యంలో ఉన్నాడంట. అరణ్యంలో ఉన్న ఆయనతో వాక్యము మాట్లాడుతూ ఉందంట. దేవునికి నువ్వు శ్రద్ధతో అవలంబించాలి. దేవుడు మాటలు కదా, దేవుడు మాట్లాడుతున్నాడు కదా అని వాటిని పాటించాలి. నువ్వు పాటిస్తేనే నీ జీవితంలో ఏదైనా జరుగుతుంది. చూద్దాము, కొంచెం ముందుకు వెళ్తా ఉన్నాను. మరికొన్ని మాటలు చూద్దాం. 2వ దినవృత్తాంతము గ్రంథము 36వ అధ్యాయము 2వ దినవృత్తాంతము గ్రంథం 36వ అధ్యాయము 21, 22, 23 వచనాలు. యిర్మీయా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించే వరకు ఇది సంభవించును. దేశము పాడుగా ఉన్న 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించును. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడియందు 1వ సంవత్సరమున యిర్మీయా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపించెను. చాలు.
ఇక్కడ ఇర్మియా అనేటువంటి ఒక ప్రవక్త ప్రవచించాడు ఇశ్రాయేలు ప్రజల గురించి. ఏమంటే, ఇశ్రాయేలులారా, మీరు 70 సంవత్సరాలు మీరు బబులోని చెరలో మీరు ఉండవలసి వస్తుంది అని ప్రవచించారు. ప్రవచించిన ఆ ప్రకారముగానే, పలుకబడినటువంటి వాక్యము ప్రకారముగానే వాళ్ళ జీవితాల్లో శత్రువులు వచ్చి వారిని చెరపట్టి ఆ సామ్రాజ్యం అంతటిని కూలగొట్టి ఆ ప్రజలను బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయారు. అది ఎలా జరిగింది? పలుకబడినటువంటి వాక్యము దేవుని మాటను వినని కారణముగా, దేవుని మాటను లెక్క చేయని కారణముగా, దేవుడు ఏదైతే చెయ్యొద్దు అని చెప్తూ మొత్తుకుంటూ ఉన్నాడో, ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చినది మొదలుకొని వారు కనాను అనేటువంటి మంచి దేశంలో స్థిరపరచబడిన తర్వాత కూడా వారికి దేవుడు చెయ్యొద్దు అని పనిని పదే చేసిన కారణముగా దేవుడు వారితో వాక్య రూపకముగా మాట్లాడాడు. ఎందుకో, మీరు 70 సంవత్సరాలు చెరలోనికి వెళ్ళవలసి వస్తుంది. దేవుని మాట పలికాడు అంటే అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. బాబోయ్, నేను తప్పించుకొని పారిపోతాను అనడానికి వీల్లేదు. చెప్పిన ప్రకారంగానే శత్రువులు వచ్చారు, పట్టుకొని వెళ్ళిపోయారు. 70 సంవత్సరాల వారు చెరలో ఉన్నారు వాళ్ళు. అయితే పలుకబడినటువంటి వాక్యము ఎంతకాలానికి నెరవేర్చబడుతుంది? అవునా? మనము దేవుడు పలుకుతూ ఉన్నాడు, అది నెరవేర్చబడాలి కదా. ఎంతకాలానికి? చూడండి, ప్రతి దానికి సమయము, కాలాలు ఉంటాయి. దాని విషయంలో మనం ఏం చేయాలి? ఓపికగా కనిపెట్టాలి. దేవుని వాక్యము నీలో స్థిరపరుస్తానని చెప్పినటువంటి మాట ఈ రోజు కంటే ఈ రోజు జరిగిపోవాలి అని పూనుకోవద్దు. ఇప్పుడు అర్థమవుతుందా? దేవుడు ప్రతిదానికి ఒక కాలాన్ని నిర్ణయిస్తాడు. అబ్రాహాముకి 80 సంవత్సరాల వయసుప్పుడు మాట్లాడాడు, 100 సంవత్సరాలప్పుడు ఆయనకిచ్చాడు. కానీ ఆ మాట నిరర్థకమైందా? లేదు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు చెప్తున్నాడు, ఇదిగో మీరు 70 సంవత్సరాల తర్వాత మీరు విడుదల పొందుతారు అన్నాడు. దేవుని వాక్యం ఎంత గొప్పదో తెలుసా? ఎంత గొప్పదో! ఎలాంటి వారితో మాట్లాడతారో తెలుసా? రాజులతో కూడా మాట్లాడుతాడు దేవుని యొక్క వాక్యము. దేవునికి స్తోత్రం. నువ్వు రోడ్డు మీద అడుక్కున్నటువంటి భిక్షగానితో కూడా దేవుని యొక్క వాక్యము మాట్లాడతాడు. దేశం యొక్క ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి రాజులతో, అధికారులతో కూడా దేవుని వాక్యం మాట్లాడతాడు. నువ్వు అనుకుంటేమో నాతో దేవుడు మాట్లాడలేడు. ఎందుకంటే దేవుని వాక్యము చెప్పేటప్పుడు నేను ఫుల్గా తాగిసి పడుకుంటాను. నేను నాతో మాట్లాడతాడు, తాగిసి పడుకుంటాను. నేను దేవుని యొక్క వాక్యము మాట్లాడేటప్పటికి నేను మంచి నిద్రలో గుర్రలేటి పడుకుంటాను. ఎలా మాట్లాడతాడు? నాతో మాట్లాడలేడు అనుకునే వారు ఉన్నారా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. తెలుసా ఎలా మాట్లాడుతున్నాడు? తెలుసా? ఎలాంటి వారితోనైనా దేవుడు మాట్లాడగలడు. దేవునికి స్తోత్రం. అరణ్యంలో ఉన్నటువంటి యోహానుతో దేవుడు మాట్లాడాడు. ఇక్కడ ఏ ప్రజలనైతే, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుని ఏ రాజునైతే బానిసలుగా చేసుకున్నాడో ఆ రాజుతో కూడా దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. ఎలా? వాక్యం ఏం చేస్తుంది? రాజులతో, అధికారులతో మాట్లాడుతుంది, సామాన్యమైన ప్రజలతో మాట్లాడుతుంది. రాజుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే చూడండి, చదవమా 27. పార్శిక దేశపు రాజైన కోరేషు ఏలుబడి యందు మొదటి సంవత్సరం మంది ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యము నెరవేరుటకై యెహోవా పార్శిక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపించును. చెప్పాడు, ఇదిగో ఇర్మియా, వాళ్ళు 70 సంవత్సరాలు చెరలో ఉంటారు, తర్వాత 70 సంవత్సరాల తర్వాత వారు విడిపించబడతారు అన్నాడు. అయితే ఎలా విడిపించబడతారు అంటే ఇక్కడే మాట్లాడుతున్నాడు దేవుడు. ఎలా మాట్లాడుతున్నాడు తెలుసా? ఇదిగో నువ్వు చాలా శ్రమల్లో ఉన్నావు ఇశ్రాయేలు, ఇదిగో నువ్వు చాలా ఇబ్బందిని పాలవుతున్నావు. నీ దేశం కాని దేశంలో నువ్వు బ్రతుకుతున్నావు, నీ ప్రాంతం కాని ప్రాంతంలో నువ్వు బ్రతుకుతున్నావు, నీ దేశపు రాజు కానిటువంటి రాజు అధికారం కింద నువ్వు బ్రతుకుతున్నావు. కనుక ఇదిగో నీకు నేను విడుదలనివ్వబోతూ ఉన్నాను. ఎలాగో తెలుసా? ఆ దేశాన్ని పరిపాలించేటువంటి రాజుతో, ఆ రాజు దగ్గరికి, ఆ రాజు ఉండేటువంటి ఆ పడక గదిలోనికి నా వాక్యమును పంపిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళగలదు? రాజు సింహాసనం మీద కూర్చుని నా దగ్గరికి ఎవ్వరూ రాకూడదు, ఏ మాట వినబడకూడదు అనుకున్నా సరే దేవుని వాక్యము అక్కడికి కూడా రాగలదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వచ్చింది, రాజుతో మాట్లాడుతూ ఉన్నారంట. ఎవరు? దేవుని వాక్కు మాట్లాడుతుందంట. దేవుని వాక్యము మాట్లాడుతూ ఉందంట. ఇదిగో నా ప్రజలైనటువంటి వారిని దగ్గర 70 సంవత్సరాలు చాలా శ్రమలు అనిపించారు, వారిని విడుదల చేయి అన్నాడంట. వాక్యం చెబితే వినాలి. ఎవరు వినాలి? సామాన్యులు మొదలుకొని రాజుల వరకు దేవుని వాక్యమును వినాలి. రాజు ఏం చేస్తున్నాడు తెలుసు? దెబ్బకి విన్నాడా?
నువ్వెవరు చెప్పడానికి పోన్నాడా? కాదు. ఇదిగో ఎవరెవరైతే ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా వచ్చారో, ఆ యెరూషలేము దేశం నుంచి వచ్చారో తన ప్రజలైనటువంటి వారందరూ కూడా వెళ్ళిపోండి, మీకు విడుదల ఇచ్చేసాను, మీరు మందిరాన్ని కట్టుకోండి, మీ ప్రాకారాలు కట్టుకోండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యము తన ప్రజలైనటువంటి జీవితాన్ని బాగుగా మెరుగుపరచుట కొరకు రాజుతో మాట్లాడి, అర్థమవుతుందా? దేవుని వాక్యము తన ప్రజల జీవితాన్ని బాగు చేయడం కొరకు రాజుతో మాట్లాడించి వారి జీవితాలకి విడుదలనిచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నీ జీవితాలు బాగు చేయడానికి, నీ జీవితాలు కట్టడానికి, నీ జీవితాలు స్థిరపరచడానికి దేవుని వాక్యం ఎవరితోనైనా కూడా మాట్లాడగలదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది అధికారులైనా, పెద్దలైనా, డాక్టర్లైనా, వైద్యులైనా, జడ్జిలైనా, ఇంకా ప్రధానమంత్రి అయినా, మన ప్రపంచ దేశానికి ట్రంప్ గారైనా, ఎవరితోనైనా సరే దేవుని వాక్యము మాట్లాడించి తన ప్రజలైనటువంటి వారి విడుదల కొరకు, రక్షణ కొరకు, మారు మనసు కొరకు, పాప క్షమాపణ కొరకు, ఆశీర్వాదం కొరకు, దీవెనల కొరకు దేవుని వాక్యము ఎవరినైనా ప్రేరేపించగలదు.